ఏపీ డిప్యూటీ సీఎం తిరుమల అలిపిరి నడక మార్గంలో తిరుమలకు చేరుకున్నారు. 4.5 గంటల్లో నడక మార్గాన తిరుమలకు వెళ్లారు. వెన్ను కాలు నొప్పితో ఇబ్బంది పడ్డ పవన్ కళ్యాణ్ తీవ్ర అలసటకు గురై మార్గ మధ్యలో పలుచోట్ల విశ్రాంతి తీసుకున్నారు. నొప్పిని భరిస్తూనే మెట్లు ఎక్కుతూ తిరుమలకు వెళ్లారు. ఇదిలా ఉండగా తిరుమల లడ్డు తయారీలో కల్తీ అంశంలో ప్రాయశ్చిత దీక్ష చేపట్టిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు ఆ దీక్ష విరమించేందుకు తిరుమలకు వెళ్లడం జరిగింది. అలిపిరి పాతాల మండపం వద్ద పూజలు చేసిన అనంతరం కాలినడకన తిరుమలకు పయనమయ్యారు పవన్ వెంట ఆయన సన్నిహితుడు సినీ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద సాయి కూడా ఉన్నారు. ఇక తిరుమలకు పవన్ రాకతో కూటమి నేతలు జనసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక బుధవారం ఉదయం పవన్ కళ్యాణ్ అనగా ఈ రోజు ఉదయం శ్రీవారిని దర్శించుకుని ప్రాయశ్చిత దీక్ష అయితే విరమిస్తారు అని సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ మరింత సమాచారం అయితే అందిస్తారు. గోపీనాథ్ చెప్పండి, మొత్తంగా పవన్ కళ్యాణ్ దీక్ష ఈ రోజు విరమించనున్నట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పద్మ, మొత్తం మీద శ్రీవారి దర్శనం కోసం నిన్న సాయంత్రం తిరుపతికి చేరుకున్నటువంటి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో ఇప్పుడు 9:10 శ్రీవారిని ఆలయంలోకి వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకోనున్నారు. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా మనం చూస్తాను ఆయన దీక్షలో ఉన్నారు ప్రధానంగా. అందువల్లనే గత 10 రోజుల నుంచి కూడా ఆయన దీక్షలో ఉన్న నేపథ్యంలో నిన్న తిరుపతికి చేరుకుని తిరుపతి అలిపిరి వద్ద పాదాల మండపంలో ప్రత్యేక పూజల అనంతరం దాదాపుగా 2.5 గంట పాటు కూడా తిరుమలకి కాలిబాటలో నడకయాత్ర నడుచుకుంటూ తిరుమలకి రావడం జరిగింది. ఇప్పుడు మరి కాసేపట్లో ఆయన గెస్ట్ హౌస్ నుంచి కూడా బయలుదేరి నేరుగా శ్రీవారి ఆలయం వైకుంఠం 1 నుంచి కూడా ఆలయంలోకి వస్తారు. దాని తర్వాత స్వామివారిని దర్శనం చేసుకుంటారు. అయితే ఇవాళంతా కూడా తిరుమలలోనే ఉంటారు. ఇక్కడే ఉండి శ్రీవారి దర్శనం అనంతరం ఆలయం లోపల ఈ లడ్డూ ప్రసాదాలకు సంబంధించి అనిమల్స్ ఫ్యాట్స్ తో కలిసినటువంటి నెయ్యి కలిసింది కాబట్టి అక్కడ కార్మికులు, అక్కడ పనిచేసేటటువంటి సిబ్బందితో కూడా, పోటీ కార్మికులతో కూడా మాట్లాడతారు. అదేవిధంగానే వంటశాలలో పనిచేసినటువంటి స్వామివారికి సంబంధించి నైవేద్యాలు తయారు చేసేటటువంటి శ్రీ వైష్ణవులకు సంబంధించినటువంటి వాళ్ళతో కూడా మాట్లాడతారు. ఆ సమయంలో ఎందుకు గుర్తించలేకపోయారు, ఒకవేళ గుర్తించుంటే ఎందుకు అధికారులకు చెప్పలేకపోయారు, చెప్పినా వాళ్ళు పట్టించుకోలేదా అనేటటువంటి అభిప్రాయాన్ని కూడా ఆయన వాళ్ళని అడిగి తెలుసుకుంటారు. మొత్తం మీద శ్రీవారి దర్శనం అనంతరం తిరుమలలోనే ఇక్కడే ఉండి అన్నప్రసాద కేంద్రాలను కూడా ఆయన తనిఖీ చేస్తారు. భక్తులకు అంటే కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత నాణ్యమైనటువంటి ఆహార పదార్థాలను శ్రీవారి నిత్య అన్నదాన కేంద్రంలో ప్రస్తుతం కొనసాగుతుంది. మరి భక్తులను అడిగి కూడా ఆ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటారు. ఏదైనా సరే లోటుపాట్లు ఏదైనా ఉన్నా కూడా అధికారులకు చెప్పే ప్రయత్నం చేసేందుకు ఆయన ప్రయత్నం చేస్తారు. ఇవాళ కూడా తిరుమలలోనే ఉండి మధ్యాహ్నం 2 గంటలకు టీటీడీ ఈఓతో పాటు తిరుపతి ఎస్పీ అదేవిధంగా మిగిలిన వారితో సమావేశం అవుతారు. ప్రధానంగా ఈ లడ్డూ ప్రసాదాలకు సంబంధించి జంతువుల కొవ్వుతో తయారైన నెయ్యి గతంలో ఎట్లా వచ్చింది, ఏందనే దానిపైన ఎంతవరకు కొనసాగింది, అదే స్థాయిలోనే ఏఆర్ కంపెనీకి ఇచ్చిన టెండర్ల ప్రక్రియ ఎవరు అంటే ఎవరు దీంతో అది కొనసాగింది, మార్కెటింగ్ శాఖ అధికారులు ఎందుకు గుర్తించలేకపోయారు అనే దానిపైన సమీక్ష అనేది నిర్వహిస్తారు. మరోవైపు 4వ తారీఖు నుంచి కూడా బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. మరి 4వ తారీఖున బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకి శ్రీవారికి పట్టు వస్త్రాలు ఇవ్వడానికి ముఖ్యమంత్రి కూడా తిరుమలకి
రాబోతారు. మరి ఆ సమయంలో తీసుకోవాల్సినటువంటి చర్యలు, వచ్చేటటువంటి అశేషమైనటువంటి భక్తులకి ఎటువంటి భద్రతా చర్యలు తీసుకున్నారు, వాహన సేవలు ఏ విధంగా జరుగుతాయనే దానిపైన కూడా ఆయన ఆరాధిస్తారు. మొత్తం మీద ఇవాళ రేపు అంతా కూడా తిరుమలలోనే ఉంటారు. రేపు మధ్యాహ్నం 10 గంటల నుంచి కూడా ఇక్కడ నుంచి బయలుదేరి తిరుపతిలో ఒక పబ్లిక్ మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఈ కార్యక్రమాలకు సంబంధించి కూడా మాట్లాడే అవకాశం అయితే ఉంటుంది. పద్మ. అదే వారాహి సభ ఉన్నట్లుగా తెలుస్తుంది, దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయా? అంటే రేపు మధ్యాహ్నం అంటే 12 గంటలకు అట్లా సమావేశం ఉంటుంది. రేపు 11 గంటల తర్వాత. అయితే ఇవాళ తిరుమలలో ఈయన ఇక్కడ తీసుకున్న షెడ్యూల్ ప్రకారం ఆ శ్రీవారిని దర్శనం చేసుకున్న తర్వాత మిగిలిన కార్యక్రమాలు ఏదైతే ఉంటాయో సిట్ అధికారులతోనూ ఆయన సమావేశం అవుతారు. తిరుపతి ఎస్పీ అదేవిధంగానే టీటీడీ ఈఓతో కూడా సమావేశం అవుతారు. అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన తర్వాత ఈ కేసులకు సంబంధించి అంటే సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి ఎల్లుండి వరకు కూడా తాత్కాలికంగా సిట్ విచారణ అనేది ఆపివేయడం జరిగింది. దానికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లబోతున్నారు, సుప్రీంకోర్టులో దీన్ని ఏ విధంగా ప్రభుత్వం తరఫున సవాల్ చేయబోతున్నారు, సాక్ష్యాధారాలు ఏ విధంగా సేకరణ జరిగింది, అదే స్థాయిలోనే ఎన్డీడీబీ రిపోర్ట్ తో పాటు మరికొన్ని ల్యాబ్స్ రిపోర్ట్స్ ఎందుకు పరిగణలోకి తీసుకోలేకపోయారు, మీరు సెకండ్ ఆప్షన్ ఎందుకు తీసుకోలేదని కూడా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా అనే దానిపైన కూడా ఆరాధిస్తారు. అదే స్థాయిలోనే ఇవాళ మధ్యాహ్నం ఈ అన్నప్రసాదాల కేంద్రంతో పాటు బ్రహ్మోత్సవాల్లో సంబంధించి మాడవీధుల్లో కూడా భద్రత పరంగా అంటే భక్తులకు కల్పించేటటువంటి సౌకర్యాలపైన ఆరాధిస్తారు. ఇవాళ నైట్ కూడా ఇక్కడే తిరుమలలో ఉండి రేపు ఉదయం తిరుపతికి 9 గంటలకి తిరుమల నుంచి బయలుదేరి రేపు కిందికి తిరుపతికి వెళ్ళిన తర్వాత అక్కడ పబ్లిక్ మీటింగ్ లో సమావేశం అయ్యే అవకాశం అయితే ఉంది. పద్మ. అయితే గోపి, అంటే భక్తుల తాకిడి ఏ విధంగా ఉంది? మామూలుగానే పండుగ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి భక్తుల తాకిడి పెరుగుతుంది. అది కూడా ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దర్శించుకోవడానికి వస్తున్నారు కాబట్టి అటు జన సైనికుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం భక్తుల తాకిడి ఏ విధంగా ఉంది అక్కడ? అదే రాత్రి తిరుమలకి ఆయన దాదాపుగా 2:30 నుంచి 3 గంటల పాటు కూడా నడుచుకుంటూ రావడం జరిగింది. మార్గ మధ్యంలో కూడా చాలా మంది భక్తుల్ని వాళ్ళ ఒపీనియన్ తీసుకున్నారు. ఎట్లా కాలిబాటలో సౌకర్యాలు ఎలా ఉన్నాయి, గతంలో ఎలా ఉండేటివి, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి, ఈ చిరుతలకు సంబంధించినటువంటి ప్రక్రియ అంటే అవి కూడా దాడులు చేస్తున్నాయి కాబట్టి దానికి సంబంధించి జాగ్రత్తలు ఎట్లా తీసుకుంటున్నారు, అటవీ శాఖ మంత్రి కాబట్టి మరి ఆ రకమైనటువంటి ప్రికాషన్స్ ఏ విధంగా తీసుకుంటున్నారని చెప్పి కూడా టీటీడీ విజిలెన్స్ అధికారులని మాట్లాడడం జరిగింది. మరోవైపు భక్తులతో కూడా ఆయన కలిసి మీరు భయపడుతూ తిరుమలకి వెళ్తున్నారు, చిన్నపిల్లలను జాగ్రత్తగా తీసుకుని వెళ్ళండి, మరి ఇంకా ఏదైనా సరే సౌకర్యాలు కాలిబాటలో చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం అక్కడక్కడ కూర్చుని భక్తులతో కలిసి ఆయన తిరుమలకి నడవడం జరిగింది. అంటే ఇలాంటి అవకాశం గతంలో ఎక్కడా లేదు. ఎందుకంటే ఏ ప్రాంతానికి వెళ్ళినా వందలాది మంది వేలాది మంది కార్యకర్తలు ఆయన చూడడానికి ఇలాంటి వచ్చేస్తూ ఉంటారు కాబట్టి తిరుమలలో మాత్రం భక్తులతో కలిసి ఆయన నడక యాత్ర ప్రారంభించారు. అయితే ఇవాళ తిరుమలకి మరి కాసేపట్లో శ్రీవారిని దర్శనం చేసుకుంటారు. ప్రత్యేక ప్రార్థనలు ప్రత్యేక పూజల అనంతరం వంటశాలతో పాటు లడ్డూ ప్రసాదాల కేంద్రాలు కూడా ఆయన పరిశీలన చేస్తారు. అన్నప్రసాద కేంద్రాలకు వెళ్లి ప్రతిరోజు 40 నుంచి 50,000 మందికి భక్తులకి అన్నప్రసాదాల పంపిణీ జరుగుతుంది కాబట్టి గతంలో ఉడకనేటువంటి అన్నము అదేవిధంగానే ఈ సాంబార్ కానీ ఇవన్నిటి మీద కూడా కంప్లైంట్స్ ఉండేటివి. వాటన్నిటిని కూడా ఈ మధ్య సెటరేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా భక్తులను అడిగి ఫీడ్బ్యాక్ తీసుకుంటాడు. భక్తులతో పాటు కూర్చుని కూడా అన్నప్రసాదాలు సేకరణ చేస్తారు. ఈ కార్యక్రమాల తర్వాత అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. ఈ కేసులకు సంబంధించి సిట్ విచారణ, దాని తర్వాత ఆగిపోవడం, లేదంటే సుప్రీంకోర్టులో ఏ విధంగా మనం దీనికి సంబంధించి ఎవిడెన్స్ ఇవ్వబోతున్నాం, ఇప్పటి వరకు తీసుకున్నటువంటి కేసులో దర్యాప్తు ఎంతవరకు జరిగింది అనే దానిపైన పూర్తి స్థాయిలో కూడా ఆయన ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత పలు సూచనలు అయితే చేసే అవకాశం అయితే ఉంటుంది. రేపు తిరుమలలో మరోసారి శ్రీవారిని దర్శనం చేసుకున్న తర్వాత రేపు తిరుమలలో 9 గంటల నుంచి లేదా 10 గంటల లోపల తిరుమల నుంచి బయలుదేరతారు. తిరుపతిలో ఒక పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పబ్లిక్ మీటింగ్ ఇప్పటికే కూడా జన సైనికులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రభుత్వ పరంగా కూడా. అయితే రాత్రి తిరుమలకు వచ్చే సమయంలో విపరీతమైన క్రౌడ్ వస్తున్న నేపథ్యంలో కార్యకర్తలు ఎవరిని కూడా తిరుమలకి రావద్దని చెప్పాడు. అందువల్లనే రేపు కార్యకర్తలు నాయకుల కోసం బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పద్మ. రైట్, థ్యాంక్ యూ గోపి. మొత్తంగా అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమలకు చేరుకున్నట్లుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.